అందరికీ నమస్కారం. సూది దారం యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం అండి. ఈరోజు మన వీడియోలో వినాయకుడికి గరిక మాల ఎలా సమర్పించాలో, కట్టాలో చూపిస్తాను. గరిక అనేది ఇలా ఉంటుందండి. ఇదైతే గరిక కాదనమాట. ఇది గరిక. సన్నంగా ఉండేదనేది గరిక అనమాట. ఈ గరిక అయితే చూసుకొని తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత బాగా కడగాలి. కడిగిన తర్వాత మనం చిన్న చిన్నగా పార్ట్స్‌గా ఇలాగా కట్ చేసి నీట్‌గా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే మాల అనేది ఈజీగా కట్టేసుకోవచ్చు మనం. ఇప్పుడు దారం తీసుకొని ఇలా 2 పొరల్లా కట్టాలి. ఇలా కట్టిన తర్వాత ఈ మాల అనేది కొంచెం ముడుల మాల అనమాట. ఈ మాల అయితే సాగదండి, చాలా మంచిగా వస్తుంది. ఇలా ఈ మాల కట్టుకుంటేనే గరిక మాల చాలా బాగుంటుందన్నమాట. ఇలా 2 దారాలు తీసుకొని ముడి వేసుకోవాలి. 2 సార్లు ముడి వేసుకోవాలి. ఇలా తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకొని వీటి మధ్యలో గరిక పెట్టి ఇంకోటి దారం కూడా తీసుకొని దాంతో ముడులు అనేది వేసుకోవాలి. ఇలా 3 పొరలుగా దారం అనేది వీడియోలో చూపిస్తున్నట్టయితే మీరు తీసుకోండి. ఇలా తీసుకుంటే బాగా వస్తుంది మాల అనేది. ఇలా తీసుకొని ఇప్పుడు కొంచెం కొంచెంగా గరిక తీసుకొని నీట్గా ఈ రెండింటి మధ్యలో దారం రెండింటి మధ్యలో పెట్టుకొని ముందుగా మనం మూడో దారం పెట్టుకున్నాం కదా, దీంతో ఇలా ముడి వేసుకోవాలన్నమాట. ఇది పైనే ఉండాలి. మూడో దారం అనేది పైనే ఉండాలి. పైనే ఇలా ముడి వేసుకోవాలి. మీకు ఒకసారి ఇదిగా అనిపిస్తే, లూజ్గా అనిపిస్తే 2-3 సార్లు ముడైతే వేసుకోవచ్చు. అలా వేసుకుంటే మాల అనేది మనకి నీట్గా స్ట్రాంగ్గా వస్తుందన్నమాట. స్టార్టింగ్ కొంచెం కష్టంగా అనిపిస్తుందండి. కొంచెం మాల కట్టిన తర్వాత మనకి ఈజీ అయిపోతుంది మాల అనేది. ఈ గరిక మాల అనేది చాలా స్వామికి సమర్పిస్తే ఎంతో మంచిదండి. వినాయకునికి సమర్పిస్తే మనసులో అనుకున్న కోరికలు అయితే నెరవేరుతాయి. ఎప్పటి నుంచో అనుకొని కోరిక నెరవేరలేనప్పుడు మనం గరికమాల వినాయకునికి సమర్పించి మొక్కుకుంటే తప్పకుండా కోరిక అనేది, మన మనసులో కోరిక అనేది నెరవేరుతుందనమాట. ఎప్పటి నుంచో నెరవేరని కోరికలు కూడా నెరవేరుతాయి. అంతేకాకుండా ఈ మాల వినాయకునికి సమర్పించడం వల్ల శనిగ్రహ దోషాలు అనేవి మనకి తొలగిపోతాయి అన్నమాట. చూసారా, ఈ మాల కట్టుకునే కొలది దగ్గరగా ఇలా ఈజీగా అయిపోతుంది. ఇలా ఈజీగా కట్టేసుకోవచ్చు. కాకపోతే ఇది చిన్న చిన్న మాలే కట్టగలమండి. గుడిలో టెంపుల్లో విగ్రహానికి గట్రా కట్టాలి అంటే ఇలాంటివి 2 మాలలు కట్టి అటాచ్ చేయాలి. అటాచ్ చేస్తే అప్పుడు పెద్ద మాలగా వస్తుందన్నమాట. ఒకేసారి పెద్ద మాలగా కట్టుకోలేము. అసలు వినాయకుడికి గరిక అనేది ఎందుకు ఇష్టమో నేనైతే ఒక కథ రూపంలో చెప్తానండి. పూర్వం ఇలా జరిగిందనమాట. ఈ కథ అయితే చెప్తాను. అనలాసురుడు అనే రాక్షసుడు అనేవాడు దేవతల్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉండేవాడు. అప్పుడు దేవతలందరూ కలిసి వినాయకుడిని ప్రార్థిస్తే వినాయకుడు ఏం చేశారంటే అభయం ఇచ్చారనమాట. అభయం ఇచ్చి పెద్ద వినాయకుడిగా మారి ఆ అనలాసురుడు అనే రాక్షసుడిని మింగేస్తారనమాట. అనలాసురుడు అనే రాక్షసుడు ఏంటంటే ఎక్కువగా మంటలు వెదజల్లుతూ ఉంటాడనమాట. అందుకని వినాయకుని ఉదర భాగంలో చాలా ఇబ్బంది పెట్టేశాడనమాట. అది వినాయకుడు వేడి తాపం అనేది భరించలేకపోయారు. అలా భరించలేనప్పుడు ఎన్ని చేసినా ఆయనకి ఆ బాధ అనేది తగ్గలేదన్నమాట. అప్పుడు దేవతలందరూ కలిసి 80,000 మంది ఋషులను తెప్పించి ప్రతి ఒక్కరి చేత 21 గరికపోచలు స్వామికి సమర్పించారు. ఇలా అయితే 16,80,000 గరికపోచల్ని స్వామికి కప్పారనమాట. ఈ గరిక వల్ల స్వామికి ఉపశమనం అనేది కలిగిందనమాట. దీన్ని సంస్కృతిలో దూర్వాయుగ్మం అంటారు. వినాయకుడికి దూర్వాయుగ్మం సమర్పయామి అంటే గరిక సమర్పించాలన్నమాట. అలా అలా స్వామికి తాపం తగ్గింది. అలా గరిక అంటే స్వామికి ఎంతో ప్రీతి అయింది అప్పటి నుంచి. ఈ గరికలో కూడా ఇలా ఔషధ గుణాలు అనేవి ఉంటాయండి. చల్లదనం అనేది కలిగిస్తుందన్నమాట. ఈ గరిక చాలా మంచిది. ఇలా స్వామికి సమర్పించడం వల్ల మన మనసులో ఎప్పటి నుంచో తీరని కోరికలు అయితే తీరుతాయి. శనిగ్రహ దోషాలు అయితే తీరుతాయి. స్వామికి దండం పెట్టుకొని ఈ గరికమాల అనేది తప్పకుండా ఈ సమ్మర్లో అయితే స్వామికి సమర్పించండి. చాలా మంచిది అలా చేయడం వలన. ఇప్పుడు మన గరికమాల అయితే రెడీ అయిపోయిందండి. ఈ గరికమాల లాస్ట్లో కొంచెం ముడి వేసుకోవాలి. ఇలా ముడి వేసుకున్న తర్వాత ఈ మాల ఇటు అటు నీట్గా కట్ చేసుకోవాలండి. కత్తెరతో కట్ చేసుకోవాలి. నేనైతే చామంతి పువ్వుల మధ్యలో మళ్ళీ దారం వేసి కుడుతున్నాను అనమాట. అలా కుడితే ఇంకా అందంగా ఉంటుంది ఈ మాల అనేది. ఇలా చామంతి పువ్వుల కాడలు తీసి సూదిలోకి దారం ఎక్కించి సూది దారంతో ఒక్కొక్క పువ్వు మనం మాల అల్లుకున్నాం కదా, ఆ దారం మీద నీట్గా కుట్టాలన్నమాట. ఇలా కుట్టిన
తర్వాత మనకి ఇటు అటు గరిక నీట్‌గా కత్తెరతో కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకొని స్వామికి సమర్పిస్తే గరికమాల ఎంతో అందంగా ఉంటుంది. మన ఇంట్లో ఫోటో బట్టి, ఇంట్లో విగ్రహం బట్టి మనం ఈ చిన్న మాల అనేది రెడీ పెట్టుకోవాలి. అదే టెంపుల్‌లో ఉన్న పెద్ద విగ్రహానికి మనం గరికమాల సమర్పించాలంటే 2 మాలలు కట్టుకోవాలన్నమాట. 2 మాలలు కట్టుకొని అటాచ్ చేసుకోవాలి. అలా 3 మాలలు కట్టుకొని అటాచ్ చేసుకుంటే మనకి గరికమాల ఇంకా పెద్దగా వస్తుందన్నమాట. ఇలా అనమాట. చామంతి పువ్వు ఇలా పెట్టి కాడ అనేది తీసేయాలి. చామంతి పువ్వుకి ఇలా పెట్టి వెనకాల ముడి వేసుకోవాలి. ముడి వేసుకున్న ఫస్ట్ పువ్వుకైతే ఇలా ముడి వేసుకోవాలి. నాకైతే 7 పువ్వులు పట్టాయి ఈ దండకి. అలా మధ్యలో గులాబీలు కూడా పెట్టుకోవచ్చు, మన ఇష్టం అనమాట. ఏ పువ్వులు పెట్టుకున్నా బాగుంటుంది. గరిక పువ్వుల మాల కలిపి స్వామికి సమర్పిస్తే ఎంతో అందంగా ఉంటుంది. అంతేకాకుండా మన కోరిన కోరికలు అనేవి తీరుతాయి అన్నమాట. ఇలా కట్టి స్వామికి అయితే సమర్పించండి. ఇప్పుడు పిల్లలకి ఎగ్జామ్స్ టైం కదా, ఈ ఎగ్జామ్స్ టైంలో ఇలా పేరెంట్స్ అయితే ఇలా గరికమాల అయితే తీసుకుని వినాయకుడికి అయితే సమర్పించండి. ఇలా సమర్పిస్తే ఎగ్జామ్స్ అనేవి బాగా రాస్తారు. వాళ్ళకి గుర్తురానివి కూడా గుర్తొచ్చి వినాయకుడి అనుగ్రహం అనేది వాళ్ళకి కలుగుతుందనమాట. ఇప్పుడు నేనైతే నీట్‌గా ఇటు అటు కొంచెం గరిక ఇలా స్వామికి గుచ్చుకోకుండా ఇలా అయితే నేను నీట్‌గా కట్ చేస్తున్నాను ముందుకి. ఇలా ముందుకి కట్ చేసి వెనకాల కూడా నీట్‌గా కట్ చేయాలి. ఇలా కట్ చేస్తే నీట్‌గా ఉంటుంది గరికమాల అనేది. దారాన్ని ఎక్స్టెన్షన్ చేసుకొని స్వామివారికి అయితే ఇలా గరికమాల అయితే సమర్పించాను మా ఇంట్లో ఉన్న ఫోటోకైతే. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.